ఆనందు ఎక్కడున్నావే? మన ప్లేస్కి వచ్చేసాను. అక్కడే ఉంది బే, 2 minutes లో వచ్చేస్తున్నా. ఏంటి ఇంత సన్నగా అయినావు? ఏంట్రా ఎందుకు వచ్చావు నువ్వు నా దగ్గరికి? ఇన్ని రోజుల తర్వాత నేను వస్తే గింత కూడా సంతోషం లేదు. పైగా ఎందుకు వచ్చావు అని ప్రశ్న ఒకటి. బో సంతోషపడాలా? దేనికి? కనీసం నాతో మాట్లాడడానికి నీకు టైం కూడా ఉన్నది కదా. అదేంటి రోజు గంట సేపు మాట్లాడుతున్నావానే? అంటే నువ్వు నాతో మాట్లాడుతూ టైం కూడా లెక్క పెడుతున్నావా? అది కాదు. ఏది కాదు? ఏదో రఫ్ గా చెప్పాను. ఏంటి? ఏం లేదు, కంటిన్యూ చెయ్యి. నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ తో బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎలాగో నాకు అదృష్టం లేదు కదా. అంతకు ముందు నెలలో 4 సార్లు వచ్చేటవి నన్ను చూడడానికి, కానీ ఇప్పుడు 4 నెలలైనా కూడా రావడం లేదు. చూడు చందు, నాకు కావాల్సింది పెద్ద పెద్ద గిఫ్ట్లు కాదు. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళిపోయిన రోజు నుండి నేను ఒంటరితనంగా ఫీల్ అవుతున్నా. నీకు తెలుస్తుందా కొంచెమైనా? అంత ఫీల్ అయ్యావు బేబీ? డోంట్ టచ్. నువ్వు ఇంతసేపు చెప్పింది కరెక్టే. సంవత్సరం క్రితం నువ్వేమన్నావు గుర్తు చేసుకో. ఏంట్రిది నువ్వు నీ అవతారం? ఏ జర్నీలో కంఫర్ట్ గా ఉంటుంది. నేను మాట్లాడేది దాని గురించి కాదు. మరి ఈ నెలలో నువ్వు 4వసారి రావడం, ఎన్ని డబ్బులు వేస్ట్ అవుతున్నాయో తెలుసా నీకు? డబ్బుల విషయం పక్కన పెట్టు, నువ్వు టైం ఎంత వేస్ట్ చేస్తున్నావో తెలుసా? ఏ ఆపుతావా ఏంటి? క్లాస్ పీక్తున్నావు, తర్వాత మాట్లాడొచ్చు. పద, సినిమాకి టైం అవుతుంది. అసలు స్టార్టింగ్ చూడకపోతే చూసినట్టు ఉండదు. త్వరగా రా. చందు, నేను రాను చందు. హైదరాబాద్ నుండి బెంగళూరుకి ఎందుకు వెళ్తున్నావు? అక్కడ ఏదో ఒకటి కోర్స్ తీసుకొని మీ అన్నయ్య సపోర్ట్ తో జాబ్ చేయడానికే కదా. నువ్వు ఇక్కడ టైం పాస్ చేస్తుంటే రోజు నిన్ను తిట్టేది మీ నాన్న. నువ్వు ఏదో ఒకటి జాబ్ చేయాలనే కదా. అక్కడికి వెళ్ళొచ్చి 6 నెలలు అవుతుంది. ఏం చేయకపోతే నో యూస్. బీర్లు, సిగరెట్లు, ఫస్ట్ డే ఫస్ట్ సినిమాలు, ఫేస్బుక్ లో ఫోటోలు, ఇవన్నీ మనకి ఎందుకు అసలు? చాలా ఓవర్ చేస్తున్నావు బంగారం. లేదు బుజ్జి, నిజమే మాట్లాడుతున్నా. నువ్వు ముందు జాబ్ కొట్టు, ఆ తర్వాత చూద్దాం. కావాలంటే ప్రతి వీక్ ఒక బీర్ తాగు, నిన్నెవడు ఆపుతాడు చెప్పు? చూడు చందు, నువ్వు నా కోసం రావడం మానేయ్. ఫస్ట్ నీ కెరియర్ మీద ఫోకస్ చేయి. నువ్వు అప్పుడేదో నీ కెరియర్ ని లైట్ తీసుకుందామని అలా చెప్పాను. నాకేం తెలుసు నువ్వు ఇంత దారుణంగా మారిపోతావని. హలో, ఆపుతావా? ఎప్పుడు చెప్పినా నీదే కరెక్ట్ అంటావు. నచ్చిన హైదరాబాద్ ని వదిలేసి నచ్చని ప్లేస్ లో ఎందుకు ఉంటున్నా అనుకుంటున్నావు? నువ్వు చెప్పావనే కదా. ఇప్పుడు జాబ్ కూడా ఉంది, ఇంకేంటి నీ ప్రాబ్లం? అయినా ఆర్జీవి మూవీ అయినా అర్థం చేసుకోవచ్చు. మీ అమ్మాయిల మైండ్ సెట్ మాత్రం అర్థం చేసుకోవడం కష్టం. అయినా నాకు మాత్రం ఉండదా నీతో గడపాలని? అప్పటి చందు వేరు, నో జాబ్. ప్రతి దానికి బడ్జెట్ చేయాలని తెలుస్తుంది, ప్రతి రూపాయికి విలువ తెలుస్తుంది. ఓ, ఏదో నువ్వు ఒక్కడే జాబ్ చేస్తున్నావు అని పెద్ద బిల్డప్ ఇస్తాడు ఏంటి? వెళ్ళి నీ ట్రావెలింగ్ ఛార్జెస్ సేవ్ చేసుకో. నీకు అలాగే ఉంటది. మనీ సేవింగ్ అంటే మన ఫీల్డ్ లో ఉన్నాయా? అసలు ఈఎంఐలు, కరెంటు బిల్లు, ఇంటి రెంట్లు, ఒకటా రెండా అన్ని కట్టడానికి శాలరీ సంఖ్య నాకిపోతుంది. పాపం చందు, సడన్ గా ఇంత ప్రేమ ఏంటి? నువ్వు నా గురించి ఇంతగానంగా ఆలోచిస్తున్నావు అని తెలియక కొంచెం ఓవర్ యాక్టింగ్ చేశా. ఇట్స్ ఓకే బుజ్జిదానా. నేను కన్విన్స్ అయ్యానని నీకెవరు చెప్పారు? మరి ఇంకేంటి? ఇందాకేదో పొగడావు కదా, నేనేం ఇంప్రెస్ అవ్వలేదు. నీకు 3 ఛాన్సులు ఇస్తా, నన్ను పొగుడు. కింద మీద ఉప్పు, మా నందు పాప తోపు. నో నో నో, నమ్మతు. మా బుడ్డోడు తింటాడు సేమియా, మా పిల్ల కేక. నో నో నో, థర్డ్ వన్. ఈ ప్రపంచం ఏమంటున్నా పర్లేదు, ఇవే నా ప్రాణం. నేను ఇంప్రెస్ అయిపోయా. ఈ రోజులో కూడా ఇలాంటి డైలాగ్లకు పడిపోతున్నారా?